Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజు బైరిశెట్టిని. సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకి ఎక్కువైతున్న కొద్దీ మనుషుల్లో మానవత్వం అనేది అసలు మంట కలిసిపోతుంది. అసలు కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలి అన్న కనీస ధర్మాన్ని కూడా పాటిస్తున్నారు లేదా అనేది పక్కన పెడితే కష్టాల్లో ఉన్న వారిని దోచుకోవడానికే ఎక్కువ మంది కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అలాంటి వారిని ఏమనాలి? అసలు అలాంటి నీచుల్ని ఏమనాలి? ఎందుకు నాగరాజు ఇలాంటి పదాలు వాడుతున్నాడు? ఉన్నట్టుండి ఎప్పుడు పొలిటికల్ ఇంటర్వ్యూ చేసుకుంటే నాగరాజు ఇలాంటి పదాలు ఎందుకు వాడుతున్నారని మీరు అనుకుంటున్నారా? అంటే నాలో అంత ఆవేశం వస్తుంది. ఒక నీచుడి గురించి విన్నప్పుడు నాకు అంత ఆవేశం వస్తుంది. ఆ ఆవేశానికి గల కారణం కూడా ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఒక్కసారి ఈ వీడియో చూడండి. చూడండి, వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది పరిస్థితి. చూశారు కదా ఇద్దరు ఎలా ఉన్నారు? ఇద్దరు కూడా నేత్రావతి, స్పందన. చూశారు కదా, ఈ చిట్టి తల్లి పేరు నేత్రావతి, ఈ చిట్టి తల్లి పేరు స్పందన. వీరిద్దరూ కూడా పుట్టుకతోనే అంగవైకల్యంతో జన్మించారు. ఇద్దరు కూడా తల్లిదండ్రులు పాపం కూలి చేస్తే తప్పితే వారి కుటుంబ జీవన బతుకు చక్రం అంటే కుటుంబ బండి ముందుకు సాగడమే కష్టము. అలాంటి కుటుంబంలో అంటే అనంతపురము ఉమ్మడి జిల్లాలో రాప్తాడు నియోజకవర్గం, రాప్తాడు మండలం ఎర్రగుంట్లపల్లిలో ఆదినారాయణ దంపతులకు స్పందన, నేత్రావతి ఇద్దరు కుమార్తెలు. ఇద్దరు కూడా పుట్టుకతోనే అంగవైకల్యంతో జన్మించారు. ఇద్దరిలో అంటే అంగవైకల్యాన్ని కూడా వాళ్ళు జయించి సరస్వతి పుత్రికలుగా మారిపోయారు. నేత్రావతి 10వ తరగతిలో మండలంలోనే టాపర్గా నిలిచింది. స్పందన కూడా ప్రస్తుతము 10వ తరగతి చదువుతోంది ఎర్రగుంట్లపల్లిలోనే. అయితే ఇప్పుడు స్పందన కూడా స్కూల్ టాపర్గానే ఉంటుంది. ఖచ్చితంగా త్వరలో జరగనున్న 10వ తరగతి పరీక్షల్లో స్కూల్ టాపర్గా నిలుస్తుందని అక్కడ ఉపాధ్యాయులు కూడా చెప్పారు. ఇకపోతే మనము నేత్రావతి విషయానికి వస్తాం. నేత్రావతి 10th ఇంటర్ చదివిన తర్వాత టీటీసీ చేసి ఇప్పుడు అనంతపురం కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. డిగ్రీ తర్వాత తను ఎంబీఏ చేయాలని, ఎంబీఏ తర్వాత సివిల్స్ సాధించాలని ఒక పట్టుదలతో ముందుకు పోతుంది. ఆ దిశగా కృషి కూడా చేసింది. అయితే ఈ కుటుంబానికి ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. అంటే తండ్రి ఆటో డ్రైవరు, అంటే తండ్రికి ఆటో ఉన్నప్పుడు ఆటో కూడా తన సొంతం కాదు, గ్రామస్తులంతా కూడా చందాలు పోగు చేసి ఆటో కొనిస్తే ఆ ఆటోను తోలుకొని కుటుంబాన్ని పోషించుకోవాలని చూస్తుంటే కానీ అది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు కూడా అంగవైకల్యం, అంటే ఇద్దరు కూడా అడుగున్నర మాత్రమే ఉంటారు. ఇద్దరికి కాళ్ళు చేతులు ఏమీ పనిచేయరు. అంటే తల్లిదండ్రులు ఇద్దరు ఎత్తుకొని, ఇంతకుముందు మీరు స్టార్టింగ్లో వీడియోలో చూశారు కదా, ఆ చంటి బిడ్డల పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా మీరు చూశారనమాట. అంటే ఆ పరిస్థితులు వాళ్ళని ఎలా పడితే అలా ఎత్తలేమన్నమాట. మొత్తం కూడా వాళ్ళకి ఇదంతా మజిలే ఉంటుంది, ఎముక ఉండదు. అంటే అది పెయిన్ వస్తుంది. వాళ్ళని ఎలా పడితే అలా ఎత్తి, తల్లిదండ్రులకు మాత్రమే తెలుసు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ఎత్తుకోవాలని. ఎవరు పడితే వాళ్ళు ఎత్తితే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారంట. ఈ పరిస్థితుల్లో చిన్న కుమార్తె ఎర్రగుంట్లపల్లిలో స్కూలుకు వదలాలన్నా, పెద్ద కుమార్తెను అనంతపురంలో కాలేజీకి తీసుకురావాలన్నా కూడా ఆదినారాయణ వీరని స్కూల్కి తీసుకెళ్ళడానికి, కాలేజీ తీసుకురావడానికే ఆటో తోలడానికి సరిపోతుంది. ఇంకా ఆయన బాడుగులకు ఆటో తోలలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తల్లి కూలి పనులకు వెళ్ళు కుటుంబాన్ని పోషించే బాధ్యత తీసుకుందంటే ఇంత కష్టాల్లో ఉన్నారు. అయితే వీరి కష్టం గురించి తెలిసిన సుమన్ టీవీ ఎర్రగుంట్లపల్లికి వెళ్ళి గత 2 నెలల క్రితము ఈ కుటుంబాన్ని, ఆ చంటి బిడ్డల్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వారి యొక్క పరిస్థితి గురించి వివరించడం జరిగింది సుమన్ టీవీ. అయితే ఎవరైనా వీరి పరిస్థితి చూసి ఆ కుటుంబాన్ని కాకుండా ఈ చంటి తల్లుల ఉన్నత విద్యకు కావచ్చు, ఏదైతే ఈ చిట్టి తల్లి నేత్రావతి కోరుకుందో ఈ డిగ్రీ తర్వాత ఎంబీఏ చేయాలని, ఎంబీఏ చదువు కావచ్చు, సివిల్స్ కోచింగ్ కావచ్చు, అవసరమైన ఆర్థిక సాయాన్ని ఎవరైనా ఇస్తారేమో, అందజేస్తారేమో అనే ఉద్దేశంతో, ఎవరైనా మనసున్న మారాలు ముందుకు వస్తున్న ఉద్దేశంతో సుమన్ టీవీ ఈ కుటుంబం యొక్క చంటి బిడ్డల యొక్క కష్టాలను సుమన్ టీవీ
వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అయితే ఎంతమంది మనసున్న మహారాజులు సాయం చేశారు, ఒకరిద్దరు చేశారండి పాపం, వారికి తోచిన సాయం చేశారు. వారందరికీ కూడా నేను సుమన్ టీవీ తరపున చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. అసలుకి కూడా అలాంటి వారికి సాయం చేసేందుకు సుమన్ టీవీ ఏం చేసింది అనుకోవచ్చు. మా తరపున మేము చేశాము, ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది, తద్వారా వారికి అంతో ఇంతో ఆర్థిక సాయం జరిగిందనే చెప్తాను. అయితే ఇదే వీడియోని బేస్ చేసుకొని ఇందులో మేము వీరికి సంబంధించిన ఒక ఫోన్ నంబర్ కావచ్చు, బ్యాంకు ఖాతా నంబరు అన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అయితే దీన్ని ఫోన్ నంబర్ చూసిన ఇదే సమాజంలో ఒక నీచుడు స్పందన నేత్రావతికి నిన్నటి రోజు ఫోన్ చేసి, నా పేరు హర్షసాయి అంటే తెలుసు కదా అందరికీ కూడా, ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న యువకుడు, ఎంతమందికి ఆర్థిక సాయం చేస్తుంటాడు, ఎంతమంది ముందుకు వెళ్ళి వాళ్ళని ఆదుకోవడము, చాలా గేమ్స్ పెట్టి అందరినీ కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. హర్షసాయి అందరినీ ఆకట్టుకుని ఇప్పుడున్న యువతకంతా కూడా హర్షసాయి చాలా అభిమానం ఎక్కువైపోయింది అనమాట. అంటే అలాంటి హర్షసాయి పేరు వాడుకు నేను హర్షసాయిని మాట్లాడుతున్నాను. ఇప్పుడే మీ వీడియో చూశాను, నాకు చాలా బాధేసింది. మీకు నేను 3 లక్షల రూపాయలు పంపుతాను, మీ అకౌంట్ నెంబర్ చూశాను, నా అకౌంట్ నెంబర్ పంపిస్తాను మీకు, ముందుగా మీరు 5,000 నాకు పంపిస్తే నేను మీ అకౌంట్లోకి 3 లక్షలు వేస్తాను అంటూ ఆ నీచుడు ఆ అమ్మాయికి ఫోన్ చేసి అడిగితే, వెంటనే ఆ అమ్మాయికి నాకు ఫోన్ చేసింది, సార్ ఇట్లా సోన్సో హర్షసాయి పేరుతో నాకు మెసేజ్ కూడా పంపించింది, సోన్సో హర్షసాయి పేరుతో నాకు ఒక అతను ఫోన్ చేశాడు, ఈ నంబర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, నాకు 3 లక్షలు సాయం చేస్తాడంట, ఇది మెసేజ్. అంటే నా అకౌంట్లోకి 3 లక్షలు పంపించాడు సార్ హర్షసాయి, అయితే నేను ముందుగా అతని అకౌంట్లోకి 5,000 పంపించాలంట, ఏం చేయమంటాను సార్ అని నాకు అమ్మాయి మెసేజ్ పెట్టింది. ఎవరు తల్లి అలా నీకు చేసింది ఫోన్, ఆ ఫోన్ నెంబర్ నాకు పంపించు తల్లి అని నేను అడిగితే పాప ఆ నాకు ఆ ఫోన్ నెంబర్ నాకు పంపించడం జరిగింది. 8688955255 అనే నంబర్ నుంచి పాపం ఈ చంటి తల్లి నేత్రావతికి ఫోన్ రావడం జరిగింది. అదే నంబర్ నాకు పంపించింది. నేను డయల్ చేసి చూసి ఏదో ఆలం నాయుడుని ఏదో పేరు వచ్చిందనమాట. ఆ పేరు ఎవడు అసలు ఆ నీచుడు అసలుకి, అరే ఇడియట్ ఊర కుక్క, నీకు చేతనైతే ఆ వీడియోని చూసి, ఆ బిడ్డను చూసి, వారి కష్టాలను చూసి, వారి బాధలు చూసి, నీకు చేతనైతే నీకు మనిషి అనేది, నువ్వు పశువు కాదు, నువ్వు మనిషి అని అనుకుంటే నువ్వు సాయం చెయ్యి, నీకు తోచిన సాయం చెయ్యి, లేకపోతే మూసుకొని కూర్చో. అంతేగాని ఇలా ఫేక్ కాల్స్ చేసి నీకు 3 లక్షలు పంపిస్తాను, నీకే దిక్కు లేదురా ఇడియట్, నువ్వు 5,000 రూపాయలు ఈ బిడ్డతో అడుక్కుంటున్నావంటే, ఆ బిడ్డ కష్టాలు చూసి, ఆ వీడియోలో ఆ బిడ్డ కష్టాలు చూసి, ఆ బిడ్డ పడుతున్న బాధలు చూసి నువ్వు 5,000 రూపాయలు ఆ బిడ్డతో అడుగుతున్నావంటే 3 లక్షలు పంపించేంత యోగ్యత ఉందారా ఇడియట్ నీకు? ఎందుకు ఇలాంటి నీచమైన పనులు చేస్తారు మీరంతా? మీలాంటి వాళ్ళనే కదా సమాజంలో చాలామందికి చెడ్డ పేరు వస్తుంది. అసలు ఏమైనా న్యాయం ఉంది అసలుకి? వెంటనే వీడికి అసలుకి పోలీస్ కేసు పెట్టి ఇలాంటి కుక్కల్ని లోపలేయించాలి. ఫస్ట్ వీళ్ళ మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపించాలంటే నీచుల్ని. వీళ్ళ బాధ చూస్తుంటే అసలుకి గుండె తరుక్కుపోతుంది. ఇద్దరు కూడా అంగవైకల్యం చెందిన వారే, ఇద్దరు కూడా చదువుపై ఎంత మమకారం వాళ్ళకు. అసలు అన్నీ ఉన్నా కూడా, అల్లు నోట్లో శని అన్నట్టుగా అన్నీ ఉన్నా కూడా చదువు సరిగా అబ్బని పిల్లలు ఎంతోమంది చూసి మనం బాధపడుతుంటాము. అరే అన్ని సౌకర్యాలు ఇస్తున్నాము, అన్ని వసతులు కల్పిస్తున్నా కూడా ఎంతోమంది పిల్లలు సరిగా చదువుకోరు. కానీ ఏ వసతులు లేకపోయినా అంగవైకల్యంతో బాధపడుతున్నప్పటికీ ఏది కూడా మా అంగవైకల్యము మాకు అడ్డు రాదని నిరూపిస్తూ ఈ అక్కచెల్లెలు ఇద్దరు కూడా ఎంత చక్కగా చదువుకుంటున్నారు. ఇలాంటి వారికి మనం అందరూ సహాయపడాల్సింది పోయి డబ్బులు అడుగుతారా ఇలాంటి నీచుడు? నీకేమైనా బుద్ధి ఉందారా ఇడియట్? క్షమించాలి అందరూ కూడా నన్ను ఇలా మాట్లాడుతున్నది. అంటే నాకే బాధేసింది, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు చాలా బాధేసింది. నేనంటే వాళ్ళకి అంత పెద్ద స్థాయిలో సాయం చేసే అంత శక్తి నాకు లేదు. నాకు తోచింది ఒక జర్నలిస్ట్గా వారి కష్టాలను తెర మీదకి తీసుకురావడం జరిగింది. స్పందించే గుణం ఉన్న వారితో స్పందించండి, అంతేకాని ఇలా అడగడము ఎంతవరకు సమంజసమో నువ్వే ఆలోచించుకోవాలరా కుక్క, ఓకేనా? అసలు నేను ఒక్కటే గ్రీవెన్స్ చేస్తున్నాను. వారి ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఆ చంటి బిడ్డల యొక్క భయం కావచ్చు, ఏదైనా కావచ్చు, పోలీసులకు ఫిర్యాదు చేయాలి, పోలీసులను ఆశ్రయించాలనే శక్తి ఆలోచన కూడా వాళ్ళకు లేదు. ఎందుకంటే వాళ్ళది అలాంటి పేద కుటుంబం వారిది. ఎందుకంటే తండ్రి చూస్తే ఆటో డ్రైవరు, తల్లి చూస్తే కూలి పనికి పోతుంది. బిడ్డలు ఇద్దరూ కూడా సరస్వతి పుత్రులుగా ఉన్నారు. వీళ్ళ యొక్క కష్టాలను చూసి పోలీసు వారైనా ఏ నంబర్ అయితే వచ్చిందో ఆ నంబర్ చదువుతాను నేను, ఇంకొకసారి కూడా ఆ నంబర్ని చదువుతాను నేను, 8688955255. ఈ నంబరు ఏ ఇడియట్దో, ఏ ఊర కుక్కదో, ఏ నీచుడిదో కనుక్కొని వాడి పైన కేసు నమోదు చేసి
ఖచ్చితంగా వాడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలనేసి అనంతపురం జిల్లా పోలీస్ అధికారులను కావచ్చు, రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఎందుకంటే వీలైతే ఇలాంటి వారికి సాయం చేస్తాం. దయచేసి ఇలాంటి వారిని వంచకండి, ఇలాంటి వారిని మోసం చేయకండి. ఇటీవల ఇలాంటి సైబర్ నేరగాలు ఎక్కువైపోయారు. మీకు ఆ ప్రైజ్ తగిలింది, ఈ ప్రైజ్ తగిలింది, ప్రైజ్ మనీ మాకు ఇంత పంపిస్తే మీకు ఆ ప్రైజులు పంపిస్తే ఈ ప్రైజ్ అంటే తెలియని వారు, నాలెడ్జ్ లేని వారంతా కూడా డబ్బులు పంపించి ఎంతోమంది మోసపోతున్నారు. సరే, వారిదంతా ఒక ఆశ అనుకుంటాం. ఆశకు లోబడి ఆశతో వారు అడిగిన దానికి ఏదో డబ్బు పంపిస్తే మాకు ఇది వస్తుంది కదా అనుకుంటారు. సరే, ఇక వారికి ఏం చేయలేము, వాళ్ళు ఆశపడ్డారు కాబట్టి వాడు మోసం చేశాడు అనుకో అలాంటి మోసగారిని. కానీ ఇలాంటి వారిని మోసం చేయాలనే వారిని ఏమనాలి? నీచులు అనాలా, ఊరకుక్కలు అనాలా, వెధవలు అనాలా, ఏమనాలి? దయచేసి ఒక్కసారి అందరూ కూడా ఆలోచించండి. మనసున్న మహారాజులు చేతులు జోడించి అడుగుతున్నా నేను, మీకు వీలైతే ఎవరైనా కూడా వీలైతే సాయం చేయండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. ఎవరు కూడా ఇలాంటి వారిని వంచడానికి, మోసం చేయడానికి, దగా చేయడానికి ప్రయత్నించకండి నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను.